హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఆలూ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుందండి. మరి ఆలూ పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. మనకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా మనం గోధుమ పిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ పాలని యూస్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలు వేయడం వలన మనకి చపాతీ మృదువుగా వస్తుందండి. మనం పెరుగును కూడా వాడుకోవచ్చు. ఇలా కొన్ని పాలు వేసుకొని మనం మెత్తటి చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం సాఫ్ట్గా అయ్యేంతవరకు పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండి పైన మూత పెట్టుకుని ఒక 10 లేదా 15 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలని బాగా ఉడికించుకున్నానండి. మనకి మెత్తగా ఉడికితేనే పరాటా బాగుంటుందండి. చూడండి, ఇలా మనం పొట్టు తీసుకోవాలి. మిగతా ఆలుగడ్డను కూడా ఇలా చక్కగా మనం పొట్టు తీసుకోవాలి. మనకి మెత్తగా ఉంటేనే ఆలు పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని మనం వేరొక బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం నేను ఇక్కడ కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు, ఇంగువను వేసుకుంటున్నాను. కొంచెం వామును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మనకి స్టఫింగ్లోకి ఇవన్నీ యూస్ చేస్తేనే స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మరొకసారి చక్కగా ఇలా ముద్దగా కలుపుకోవాలండి. మనకి ఇవన్నీ వేస్తేనే స్టఫింగ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పరాటాని కూడా. ఇప్పుడు ఇలా మనం పిండి ముద్ద కంటే మనకి స్టఫింగ్ ముద్ద పెద్దగా ఉండాలి. చూడండి, ఇలా మనం ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెద్దగా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటి సైజు కంటే చపాతీ సైజు పిండి ముద్దలు చాలా చిన్నగా ఉండాలి. అప్పుడే మనకి పరాటా లోపల స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న ముద్దలుగా ఇలా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. చూడండి, గోధుమ పిండి కూడా మనకి చక్కగా మృదువుగా సాఫ్ట్గా నానిపోయింది. ఇలా చిన్న ముద్దలు చేసుకొని మనం చపాతీ పీట పైన కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలా మనం ఒక చిన్న చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన స్టఫింగ్ చేసుకున్న ముద్దని కూడా పెట్టుకొని ఇలా మనం రౌండ్గా ప్రెస్ చేస్తూ పిండిని దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ముద్దని అతికించుకొని మనం ఇలా చేతితో అయినా లేదంటే చపాతీ కర్రతో అయినా 2 విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 విధాలుగా చూపిస్తాను. ఇలా మనం కొంచెంగా చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటే కూడా మనకి పరాటా చాలా బాగుంటుంది. లేదంటే మనకి ఇలా చపాతీ కర్రతో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొంచెం బటర్ని వేసుకోవాలి. బటర్తో కాల్చుకుంటే మనకి పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా పరాటాని కాల్చుకోవాలి. చూడండి, ఇలా మనం పరాటాని బటర్తో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ ప్లేస్లో మనం నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేడిగా మనం బటర్తో అయినా టొమాటో కెచప్తో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పరాటాని ఇలా వేడిగా తింటే చాలా బాగుంటుంది. మనం పెరుగుతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.